కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి కోసం ఢిల్లీ చుట్టూ తిరిగే బదులు ధాన్యం కొనుగోలు సెంటర్లను పరిశీలిస్తే బాగుంటుంది అన్నారు మునుగోడు మాజీ ఎమ్మెల్యే కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలోని రైతులు ఆరబోసిన ధాన్యం కుప్పలను ప్రభాకర్ రెడ్డి పరిశీలించారు. ధాన్యం కొనుగోలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కాలయాపన చేస్తుందంటూ ఆరోపించారు మాజీ ఎమ్మెల్యే కుసుమంట్ల ప్రభాకర్ రెడ్డి. రాజగోపాల్ రెడ్డి మొత్తం మీద రీల్స్ గోపాల్ రెడ్డిగా మిగిలిపోతున్నారంటూ సెటైర్లు వేశారు. మీరు మంత్రి పదవి కొరకు ఢిల్లీ చుట్టూ తిరిగి పైరోలు చేసే బదులు ఇవాళ ఒక్కసారైనా ఈ ఒరిగి ప్యాడీ కొనుగోలు సెంటర్లను విజిట్ చేస్తే బాగుంటుంది. మీరు అధికార పక్షంలో ఉన్నారు, మీరు విజిట్ చేస్తే మీకు రైతుల అవస్థలు తెలుస్తాయి, వాళ్ళ బాధలు తెలుస్తాయి, వాళ్ళ కన్నీటిని మీరు కళ్ళతోటి చూస్తారు. ఇవాళ ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఇవాళ రాజగోపాల్ రెడ్డి మొత్తం ఇవాళ రీల్స్ గోపాల్ రెడ్డి లాగా మిగిలిపోతూ ఉన్నారు. ఏ ఒక్క రోజు కూడా ఇక్కడ ఈ రైతుల కష్టాలు చూస్తలేడు, ఈ అవస్థలు చూస్తలేడు. రైతులంతా ఏడుస్తూ ఉన్నారు. వాళ్ళ ఉసురు తగులుతుంది, మీకు మీ ప్రభుత్వానికి వాళ్ళ ఉసురు తగులుతుంది. రైతులు ఎండలో మాడిపోతూ ఉన్నారు. ఆలోచించుకో, ఇప్పటికైనా వచ్చేటప్పుడు వస్తుంది మంత్రి పదవి, కానీ ఈ ప్రాంత ప్రజలు ఏడవకుండా చూడు. ప్రాంత ప్రజల కన్నీరు పెడితే నీవు ఆ కన్నీటికి కొట్టుకపోతావు.